నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. తిప్పర్తి మండలానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు ఖయ్యంకు 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది నల్గొండ జిల్లా కోర్టు. అత్యాచారానికి 20 ఏళ్లు, పోక్సో చట్టం కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద మరో 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి రోజారమణి. అలాగే ఐపీసీ 506 సెక్షన్ కింద మరో ఏడాది కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చేశారు. మైనర్ బాలికను చేసినందుకు నిందితుడు ఖయ్యంకు మొత్తం 51 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 85,000 జరిమానా విధించారు జడ్జి. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. తిప్పర్తి మండలానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు ఖయ్యంకు 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది నల్గొండ జిల్లా కోర్టు. అత్యాచారానికి 20 ఏళ్లు, పోక్సో చట్టం కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద మరో 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి రోజారమణి. అలాగే ఐపీసీ 506 సెక్షన్ కింద మరో ఏడాది కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చేశారు. మైనర్ బాలికను చేసినందుకు నిందితుడు ఖయ్యంకు మొత్తం 51 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 85,000 జరిమానా విధించారు జడ్జి. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అత్యాచార కేసులో కోర్టు తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద న్యాయస్థానం సంచలన తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఒక 11 రోజుల క్రితమే ఒక నిందితుడికి మరణశిక్ష విధించారు. అత్యాచారం కేసులో మరణశిక్ష విధించడంతో పాటు సంచలన తీర్పునిచ్చారు. ఈ రోజు కూడా మరో సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చు. తిప్పర్తి మోడల్ స్కూల్లో చదువుతున్న ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతోటి ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా అత్యాచారం చేయడం చేసిన ఖయ్యం అనే ఒక నిందితుడికి ఈ రోజు 50 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ యాక్ట్ సంబంధించిన కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. దాంతో పాటు 85,000 రూపాయల జరిమానాను విధించింది. అదేవిధంగా బాధితురాలికి 7 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రకటించారు. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి 2022లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను ఎస్ఐ శంకర్ తో పాటు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదేవిధంగా నల్గొండ డిఎస్పీ వీళ్ళు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశారు. ఈ రోజు ఈ కోర్టులో కేసు వాదోపవాదాలు అయిన తర్వాత నిందితుడికి 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు పోక్సో చట్టం కింద. ఈ మైనర్ బాలికను అత్యాచారం చేయడం పట్ల సీరియస్ అయ్యింది కోర్టు కూడా. మరోవైపు ఎవరైతే ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తిప్పర్తి పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఎవిడెన్స్ అప్పటి నుంచి అప్పుడు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ కావచ్చు పూర్తి స్థాయిలో కోర్టులో దాఖలు చేశారు. ఆ నిందితుడికి సంబంధించి 20 సంవత్సరాలు రేపుకు సంబంధించిన కేసులో శిక్ష విధించారు. మరో 20 సంవత్సరాలు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనికి శిక్ష విధించారు. మరో 10 సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసులో మొత్తం 50 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు. 85,000 జరిమానా విధించారు. బాధితురాలికి 7 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూటర్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వేముల రంజిత్ కుమార్ వాదోపవాదాలు వినిపించారు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను దాఖలు చేయడంతో బాధితులకు న్యాయం జరిగింది అని చెప్పేసి వాటి పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కేసుకు సంబంధించి ఇన్ని సంవత్సరాల పాటు తిరుగుతున్న ఎవరైతే బాధితుల కుటుంబ సభ్యులు ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. దాంతో వాళ్ళకు నిందితుడికి శిక్ష పడింది అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. నల్గొండ జిల్లా కోర్టుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కు సంబంధించిన కోర్టు ఏదైతే కేసులు ఉన్నాయో ఇటీవల కాలంలో సంచలన తీర్పులు అనే చెప్పుకోవచ్చు. పోక్సో కేసులకు సంబంధించి స్పెషల్ గా పోక్సో కేసులకు సంబంధించి కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. జడ్జిగా రోజారమణి ఉన్నారు. ఎవరైతే ఇందులో నిందితులు ఉంటారో ఆ నిందితులను ఎవరిని కూడా వదిలిపెట్టలే, వాళ్ళకు కఠిన కారాగార శిక్షలు విధించడంతో పాటు మరోవైపు అవసరమైతే ఆ కేసులో పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకు మరణశిక్ష కూడా విధించున్నారు. రాష్ట్రంలోనే ఈ కేసుకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలో 11 రోజుల క్రితం కూడా ఏదైతే నిర్ణయం ఉరిశిక్ష విధించారో ఆ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అనే చెప్పుకోవచ్చు. జ్యోతి.